ఈ సెషన్లో మనం మోషన్ ఎడిటర్లోనే డైరెక్ట్గా కీ ఫ్రేమ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఆర్డినరీగా మీరు టైమ్ లైన్లో కీ ఫ్రేమ్స్ క్రియేట్ చేయడం చూస్తున్నారు. అవి కాకుండా మోషన్ ఎడిటర్లో ఎలా క్రియేట్ చేయాలి. మరి మోషన్ ఎడిటర్లో ఇలా మనం చూస్తున్నప్పుడు ఈ బాల్ ఇక్కడ నెట్లో పడుతుంది. తర్వాత బాల్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. మళ్ళీ బాల్ పడినప్పుడు మళ్ళీ ఈ డైరెక్షన్లో రావాలి. మళ్ళీ ఆ డైరెక్షన్ రావాలి అంటే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. పడుతూ ఉన్నప్పుడు ఇట్లా వెళ్ళకుండా డైరెక్షన్ పాత్ ఇట్లా మార్చాలి. మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రీవియస్ నెక్స్ట్ అని ఈ ఆరో కీస్ ఉన్నాయి. ప్రీవియస్ కీ ఫ్రేమ్, నెక్స్ట్ కీ ఫ్రేమ్, చివరికి ఇటు చివరికి రెండే కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కాబట్టి వాటి దగ్గరికే మూవ్ అవుతుంది. మిడిల్లో మీకు ఒక డైమండ్ షేప్ ఉంది, అది యాడ్ ఆర్ రిమూవ్ కీ ఫ్రేమ్స్. మరి మనకి కీ ఫ్రేమ్ని యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ పొజిషన్లో మనం యాడ్ కీ ఫ్రేమ్, అన్నిటికీ కూడా XYZ అన్నిటికీ కూడా కీ ఫ్రేమ్స్ యాడ్ కావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ యొక్క డైరెక్షన్ని మనం మార్చాలి. మరి ఈ కీ ఫ్రేమ్ దీనికి పొజిషన్స్, దీని యొక్క ఈ కీ ఫ్రేమ్ దగ్గర ఏం కావాలి, ఎట్లా ఇది కంట్రోల్ కావాలి అనేది మనం రైట్ క్లిక్ చేసినట్లయితే కీ ఫ్రేమ్ మీద ఇక్కడ కార్నర్ పాయింట్, స్మూత్ లెఫ్ట్, లేనర్ రైట్ ఇట్లా ఉన్నాయి. మరి ఇక్కడ మనకి కార్నర్ పాయింట్ తీసుకోవాలి. సో కార్నర్ పాయింట్ తీసుకుంటే మీరు అది కార్నర్ పాయింట్గా అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇట్లా డౌన్ చేయండి. దీన్ని డౌన్ చేసినట్లయితే ఇది కార్నర్ పాయింట్ కాబట్టి నెక్స్ట్ కీ ఫ్రేమ్ని ఇట్లా డౌన్ చేసినట్లయితే డైరెక్షన్ చూడండి మీకు ఇట్లా చేంజ్ కావడం జరిగింది. ఓకే, మరి ఈ యొక్క బాల్ ఇన్సర్షన్ కరెక్ట్గా లేదు అని మీకు అనిపించిందంటే అంటే మరీ ముందరికి వెళ్ళిపోయినట్టుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ ద్వారా మీరు ఇట్లా డ్రాగ్ చేయొచ్చు, లేదంటే టోటల్ ఫ్రేమ్ని ఇట్లా మూవ్ చేయండి. ఇప్పుడు గమనించండి ఎలా ఉందో. ఇంకా మీకు కరెక్ట్గా పొజిషన్ సెట్ కాలేదనుకుంటే మీరు ఇట్లా పైకి ఈ యొక్క ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ద్వారా పైకి లేదంటే ఇటు సైడ్కి కానీ అప్వర్డ్స్ డైరెక్షన్ సో ఇట్లా మీరు మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మరి ఇంకా ఈ బాల్ని మనం ట్విస్ట్ చేయాలి అంటే బాల్ రొటేట్ అవుతూ కనిపించాలి అనుకుందాం. మరి ఈ బాల్ మీద డబుల్ క్లిక్ చేయండి. మీకు రెండు లేయర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి.
ఇప్పుడు దీనికి లైన్స్కి మనం మోషన్ ట్విన్ని సెట్ చేద్దాం. చూడండి, ఇది బాల్, ఇది లైన్. లైన్కి మనం మోషన్ ట్విన్ని సెట్ చేద్దాం. కీ ఫ్రేమ్ మీద రైట్ క్లిక్ చేసి క్రియేట్ మోషన్ ట్విన్. సో క్రియేట్ కావడం జరిగింది. మరి ఈ యొక్క మోషన్ ట్విన్ ప్రాపర్టీస్లో మీరు రొటేషన్ తీసుకోండి. రొటేషన్ జస్ట్ వన్ టైం రొటేషన్ ఇవ్వండి. అండ్ డైరెక్షన్ మీరు CW డైరెక్షన్, ఇట్లా డైరెక్షన్ ఏ విధంగా కావాలో ఆ యొక్క మోషన్ ట్విన్ బట్టి ఉంది, దాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే బాల్ ఇట్లా ట్విస్ట్ అవుతూ ఉంది. మరి ఇప్పుడు ఈ బాల్ని కూడా ఇక్కడికి షో చేయాలి కాబట్టి F5 ఇక్కడ ఈక్వల్గా ఫ్రేమ్స్ క్రియేట్ చేయండి. సో ఇప్పుడు మీరు కంట్రోల్ టెస్ట్ మూవీ సో ఎగ్జాక్ట్గా మీకు కావాల్సిన బాస్కెట్బాల్ గేమ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే, ఈ విధంగా మీరు కొన్ని గేమ్స్ ద్వారా ఈ యొక్క మోషన్ ట్విన్స్, యానిమేషన్స్ ఏ విధంగా సెట్ చేయాలి, రకరకాల టెక్నిక్స్ అంతా కూడా చూడడం జరిగింది. ఓకే, వీటిల్నే ఈ టెక్నిక్స్నే మీరు మీకు కావాల్సిన యొక్క యానిమేషన్స్ డిఫరెంట్ వేస్లో క్రియేట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే.